సాధారణంగా మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తుంటాం. హిందూ, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అని అన్ని మతాల వారు కూడా సోదర భావంతో ఉంటాం. ఒకరి పండుగల్ని మరొకరు గౌరవించుకుంటారు. అదేవిధంగా ఏదైనా పండుగలు, వేడుకలు, ఉత్సవాలు జరిగినా కూడా ఒకరి ఇళ్లలోకి మరొకరు వెళ్తుంటాం. అందరి దేవుళ్ళు ఒక్కటేనంటూ ఎవరి మనోభావాలకు ఇబ్బంది కలగకుండా అందరినీ కలుపుకొని వెళ్తుంటాం. కానీ కొందరు మాత్రం సమాజంలో ఏదో ఒక రకంగా గొడవలు క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇటీవల కాలంలో కొంతమంది దొంగ స్వామీజీలు పూజల పేరిట మోసాలు చేస్తున్నారు. ఈ మతం, ఆ మతం అన్నీ కాకుండా అన్ని మతాలలో కూడా ఇలాంటి వారు లేనిపోని మాటలు చెబుతూ అమాయకుల్ని మోసం చేస్తున్నారు. కొన్ని చోట్ల వారు చేసే పనుల వల్ల గొడవలకు బీజం పెట్టేవిలా ఉంటున్నాయి. ఇదే క్రమంలో ఒక షాకింగ్ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలోని చిత్తాపూర్ సెడం మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పంచుగుహ హీరా మఠానికి సిద్ధవీర శివాచార్య స్వామి మఠాధిపతి ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన పని మాత్రం వివాదాస్పదంగా మారింది. ఆయన తనకు తాను దేవుడిగా ప్రకటించుకొని ఏకంగా శివలింగం మీద కాలు పెట్టారు. అంతేకాకుండా అక్కడ కొంతమంది భక్తులు ఇతని పాదాల మీద నీళ్లు పోసి పత్రి ఎక్కించి మరీ పూజలు సైతం చేస్తున్నారు. అతగాడు శివలింగం మీద 2 కాళ్లు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందువులు దైవంగా కొలిచే శివయ్య మీద పాదాలు పెట్టడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు. బీజేపీ, వీహెచ్పీ, హిందూ పరిషత్ సంఘాలు వెంటనే ఇతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మాత్రం కన్నడ నాట వివాదంగా మారింది.